ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను చెప్పే ఆత్మహత్య చేసుకోవాల్సింది ఎవరు అంటే సమర్థత లేనటువంటి, రోషం లేనటువంటి, దమ్ము లేనటువంటి బీసీ నాయకులు ఆత్మహత్యలు చేసుకోవాలి. ప్రజలు కాదు. బీసీ కళల కోసం మీరు మీలాంటి వాళ్ళు బలిపశువులయ్యి ఆత్మహత్య చేసుకోవడం కాదు. ఎందుకని? పార్టీలకి అమ్ముడు పోతున్నారు చాలామంది బీసీ నాయకులు. బీసీ నినాదంతో ముందరికి వచ్చి రాజకీయంగా ఎదిగి పదవులు తీసుకొని లేదా వేరే ఏదైనా పార్టీలతో పొత్తులు పెట్టుకొని డబ్బులకు అమ్ముడు పోయేటువంటి బీసీ రాజకీయ నాయకులు ఉన్నంత కాలం బీసీ రిజర్వేషన్ రాదు, రానివ్వదు. బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఉన్నారు, కాంగ్రెస్లో బీసీలు ఉన్నారు, బీజేపీలో కూడా బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళ పార్టీ నాయకత్వంలో మాకు పవర్ రావాలంటారు. కానీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎన్నడన్నా ఎక్కడన్నా కలిసికట్టుగా కొట్లాడినరా? అందరూ ఒక తాటిపైకి వచ్చిండ్రా? బీసీ ఏ అంటారు, బీసీ బి అంటారు, బీసీ డి అంటారు, మళ్ళీ అక్కడ కూడా కావాలనే కుంపటి పెట్టి కొట్లాట పెడతా ఉన్నారు. ఏ రకంగా? ముదిరాజులు అంటారు మాకే కావాలంటారు, గౌడ్లు కావాలంటారు మాకే కావాలంటారు, యాదవులు కావాలంటారు మేమే అంతా అంటారు. సో ఇట్లా మళ్ళీ అక్కడ కూడా పాలిటిక్స్, అక్కడ కూడా మళ్ళీ ఐకమత్యం లేదు. అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. ఈ రోజున సామాన్యులు ఎందుకు చచ్చిపోవాలా ఆత్మహత్యలు చేసుకొని? వాళ్ళకి ఏం బాధ అయింది? ఎన్ని రకాల అవమానాలు పడి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ కేవలం బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి వల్ల, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు ఇదంతా కూడా వచ్చింది. బీసీ రిజర్వేషన్ అని తీసుకొచ్చి మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి, ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అల్లిబుల్లి ఎల్లిల్లి కబుర్లు చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళా రెడ్ల సంఘంతో కేసులు వేయించింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా హైకోర్టులో కేసులు వేయించింది రేవంత్ రెడ్డి, మొట్టికాయలు వేయించింది రేవంత్ రెడ్డి. ఇగో మేము ఇద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు ఇయ్యనిస్తున్నారా అని చెప్పి ఇదొకటి. మరి సరే వాళ్ళు ఇవ్వనివ్వట్లే, మరి నీకెందుకు దమ్ము లేదు? హైకోర్టు రిజర్వేషన్ ఇప్పుడు వద్దు, చాలామంది వచ్చి 50% కన్నా కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన ముందరికి వెళ్ళొద్దు, 50% కంటే కూడా ఎక్కువ వెళ్ళొద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీరేమన్నారు? ఒకవేళ